ఎక్కడి నుంచో వచ్చారు, ఎలా వచ్చారో తెలీదు కానీ, సుమారు 60, 70 మంది వరకైతే మాత్రం గుర్తు తెలియని వ్యక్తులున్నారు. వాళ్ళ దగ్గర భయంకరమైన మారణాయుధాలున్నాయి. అదే క్రమంలో ఈ దవలపేట గ్రామం ముందరైతే మాత్రం ఈ చాలా మంది వరకైతే వీళ్ళిక్కడ కాపు కాసుకొని కూర్చోడం జరిగింది. ఈ గ్రామస్తులైతే మాత్రం భయపడే పరిస్థితి కనిపించింది. అసలిక్కడ ఏం జరిగింది? అసలు ఆ మారణాయుధాలు పట్టుకొని వచ్చింది ఎవరు? అనేది మాత్రం మనతో పాటు గ్రామస్తులున్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈరోజు ఎందుకొచ్చారు? వాళ్ళు మీరు ఏమని అడిగితే ఏమని చెప్పారు ఒకసారి? సార్ మేము ఈరోజు సాయంత్రం 4 గంటలకి జీసేడ మండలం దవలపల్లి గ్రామ పంచాయతీ రోడ్లు కానుకొని వీళ్ళు సుమారు 100 నుంచి 150 మంది, మీరు 60-70 మంది అన్నారు కానీ 3 ఆటోలు 20 బళ్ళు, ప్రతి బైక్కి ముగ్గురేసి చెప్పున వచ్చి మారణాయుధాలు పట్టుకొని వచ్చి విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించారు. తప్పితే మా విలేజ్లో ఈ రోడ్డు దిగిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీళ్ళని చూసి జనాలు జడిసి ఆ పొలాల్లో నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మాలో గ్రామ పెద్దలకి అందరికీ చెప్పి మనం ఊరు సెంటర్లో ఏంటి ఈ జనాలు, ఈ మారణాయుధాలు ఏంటి, అసలు దేనికి వేటకొచ్చారా, లేకపోతే ఎవరిని చంపడానికి వచ్చారా, లేకపోతే ఏ విధమైన దాన్ని ఊరందరూ చెప్పిన తర్వాత మేము 4:30 నుంచి 5 వరకు వచ్చి చెప్పినా ఎవ్వరూ కదలలేదు. ఏ విధమైనటువంటి స్పందన లేదు. మేము వేటకొచ్చాం, మేము దేనికొచ్చాం, దానికొచ్చాం అని చెప్పేసి అనడమే తప్ప మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. వాళ్ళ దగ్గర బాకులు, బల్యాలు, కత్తులు, మారణాయుధాలు అన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత ఆహా! ఈ పరిస్థితిలో మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. మనం పోలీసులను సంప్రదిస్తే మంచిదని చెప్పేసి జీసీగడం పోలీసు వారికి, ఎస్పీ కంట్రోల్ రూమ్‌కి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత మా జీసీగడం ఎస్ఐ గారు సెలవులో ఉన్నారని చెప్పి, లావేరు ఎస్ఐ గారు ఇన్‌చార్జ్ అని చెప్పి వాళ్ళ తాలూకా ప్రొటెక్షన్‌తో వచ్చి వాళ్ళ తాలూకా ఆధార్ కార్డులు అవన్నీ తీసుకొని వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడం అయింది. ఇక నుంచి ఏం చేస్తారో ఏంటనేది మాకైతే తెలీదు గానీ, మా గ్రామస్తులందరూ అయితే మాత్రం భయంకరమైనటువంటి వాతావరణంలో ఈ రోజంతే గడిపారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్క ఆడ మనిషిని గాని, గ్రామస్తుల్ని గాని అడిగినా, మా దవలపేట రోడ్‌లో ఏంటి ఈ వాతావరణం అనేది భయాందోళనతో అందరూ గురున్నారు. ఈటిపై పోలీస్ శాఖ వారు తగు చర్యలు తీసుకుంటారని కోరుచున్నాం. మీరు చెప్పండి. అసలు ఎప్పటి నుంచి వచ్చారు? వాళ్ళ దగ్గర ఏ వస్తువులున్నాయి? మీరు అడిగే క్రమంలో వాళ్ళేమని చెప్పారు? మా జీసీగడ మండలం దవలపేట గ్రామం. మేబీ 3 టైంలో నేను మ్యారేజ్‌కి వెళ్ళేటప్పుడు చిత్రగృహంలో ఆల్రెడీ ఉన్నారు ఈళ్ళు. ఆ జంక్షన్‌లో. తర్వాత దవలపేట జంక్షన్‌కి 3:30, 4 మధ్యలో వచ్చారు. సో, 11 దాకా మేము ఆల్రెడీ 6 గంటలకు ఖాళీ చేయమని చెప్పాము గ్రామస్తులం. ఖాళీ చేయనప్పుడు వాళ్ళు ఖాళీ చేయలేదు. వాళ్ళ దగ్గర కత్తులు, నెక్స్ట్ బల్యాలు, ఏట కొడవళ్ళు, అలాగే వాళ్ళ సంచుల్లో మరి బాంబులు ఇవన్నీ ఉన్నాయి. పోలీసులు కూడా ఆల్రెడీ ఫోటోస్ తీయడం, వీడియో చేయడం అనేది చేశారు. తర్వాత మేము పోలీసులు సంప్రదించాం. ఎస్పీ గారికి 100కి కాల్ చేసాం. అలాగే మా జీసీడం చేసాం. జీసీడం గారు, ఎస్ఐ గారు సెలవులో ఉండడం. ఆల్రెడీ లావేరు ఎస్ఐ గారు ఇన్ఛార్జి అవ్వడం. లావేరు ఎస్ఐ గారు వచ్చారు. అప్పటికి ఏడీ గారు అందరూ వచ్చారు ఇక్కడికి. జీసీడం వాళ్ళు కూడా వచ్చంటేమో ఇలా ఇలా మా జంక్షన్‌లో ఎంతమంది ఉన్నారు మేము కాల్ చేసిన నిమిత్తం వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్‌లో. ఇంతవరకు ఆళ్ళ కస్టడీలో ఉంచి ఆటో నంబర్సు, ఆళ్ళ బళ్ళు నంబర్సు, ఆళ్ళ ఆధార్ కార్డులు అన్నీ తీసుకోవడం జరిగింది. తదుపరి మా విలేజ్‌లో ఇదే ఫస్టు. ఇంతవరకు ఈ దవలపేట జంక్షన్‌లో ఇలాంటి ఎప్పుడు ఇలా ఆటో వాళ్ళు గానీ, లేతే ఇలా కత్తులు గానీ, లేతే ఇలాగా వేట కొడవలు గానీ, ఇంతవరకు ఈ ఏరియాలో ఈ జీసీడ మండలంలో దవలపేట గ్రామంలో ఎక్కడ ఇది జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఈళ్ళని చూసి మేము కూడా చాలామంది దగ్గరికెళ్ళడానికి కొద్దిగా భయంకరంగా ఉండేది. నెక్స్ట్ మా జంక్షన్‌లో పిల్లలు, స్కూల్ పిల్లలు గానీ, వచ్చేవాళ్ళు చాలా భయంకరంగా 4 నుంచి కూడా ఇది జరిగింది. 11 మేబీ ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి 11 అయింది. సో, ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. మా జీసీడ మండలంలో దవలపేట గ్రామం జంక్షన్‌లో ఇది జరగడం ఫస్ట్ టైం. మరి తదుపరి పోలీసులు ఆళ్ళ మీద ఏం ఎంక్వైరీ తీసుకుంటారో, ఆళ్ళు ఏం చేస్తారో అది మరి మాకు తెలీదు. యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. నేనుంటాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే జీసీగడం మండలం దవలపేట గ్రామంలో సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతం నుంచి అయితే మాత్రం ఇక్కడ చాలామంది వరకు ఇంచుమించు 60 మంది అన్నారు కానీ 100 మంది వరకు ఉంటారని, 3 ఆటోలతోని ఒక 20 బళ్ళతో అయితే మొత్తం 100 వరకు వచ్చారని, వాళ్ళంతా కలిపి ఈ గ్రామం ఏదైతే దవలపేట గ్రామం ఉందో ఆ గ్రామం ముందు పంట పొలాలు కూర్చొని అయితే మాత్రం వాళ్ళైతే మద్యం సేవించి నెక్స్ట్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలు అన్నీ చూసి అయితే గ్రామస్తులు భయపడ్డారు. నెక్స్ట్ భయాందోళనకు కూడా గురయ్యారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా సాహసం చేయలేకపోయారు. వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో మాత్రం పోలీసులు వెనువెంటనే వచ్చి వాళ్ళైతే మాత్రం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర చూసేసరికి కత్తులు, ఏవైతే వేట కొడవళ్ళు, ఈ నాటు బాంబులు సంబంధించి బాంబులు కూడా ఇవన్నీ అయితే మాత్రం ఉన్నాయని చెప్పేసి పోలీసులు పరిశీలించారు. నెక్స్ట్ ఇంకా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే వీళ్ళు సాలూరు దగ్గర పాచిపెంట సమీపంలో
కలబంద వలస గ్రామానికి చెందిన వాళ్ళమని చెప్పేసి అయితే చెప్తున్నారు. వీళ్ళు గిరిజనులనిగా చెప్తున్నారు. వాళ్ళైతే మాత్రం మాకు ఇటుక పండుగ ఉంది. మీ వేటకైతే వచ్చామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలు ఒక్కసారిగా ఇలా చూడడం అయితే మాత్రం ఈ దవలపేట గ్రామం కాదు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. భయాందోళనకు లోనవుతున్నారు కూడా. రాత్రి ఇంతవరకైనా సరే చాలా ఇబ్బంది పడ్డాము. ఈ టైం అప్పుడు ఇంతవరకు ఉన్నారంటే మాకు ఏదో ఏదో జరుగుతుందని అయితే మాత్రం గ్రామస్తులు చాలా ఆందోళన చెందారు. వెంటనే పోలీసులు అయితే మాత్రం వాళ్ళ దగ్గర వివరాలు సేకరించి అయితే మాత్రం విచారణ చేపడతామని చెప్పడం జరిగింది. దవలపేట గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.